ఈ పుచ్చకాయల్ని కొంతమంది ఏ రకంగా ఉపయోగించుకోవచ్చంటే, జ్యూస్ తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గింజలు తీసేస్తాం, తొక్క తీసేసి ఎరుపు ముక్కలు మిక్సీలో వేసి తిప్పుకుంటే వాటర్ కలపకుండా అచ్చంగా ప్యూర్ పుచ్చకాయ జ్యూస్ వస్తుంది. నలిగాక ఏమీ ఫిల్టర్ కూడా చేయాల్సిన పని లేదు. ఆ ప్యూర్ జ్యూస్‌ని మనం గ్లాసులో పోసుకొని తాగేస్తే వేసవికాలం కూల్ డ్రింక్ తాగటం కంటే పుచ్చకాయ జ్యూస్ తాగండి, అప్పటికప్పుడు చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈ కాంబినేషన్‌లో పుచ్చకాయ జ్యూస్ ఒకటి వాడుకోండి. వేసవికాలంలో పండ్ల రసాలు త్రాగితే మంచిదని తాగుతూ ఉంటాం కదండీ! ముఖ్యంగా లభించే 2 పళ్ళ రసాలు వేసవికాలంలో పైనాపిల్ జ్యూస్, అనాస, అట్లాగే బత్తాయి జ్యూస్, ఈ 2 లభిస్తుంటాయి. ఈ బత్తాయిలో ఉన్న పులుపుకి, పైనాపిల్ రసంలో ఉండే కొంచెం ఘాటు వగరుకి అదో నుసనుసగా ఉంటుంది కదా! అలాంటి దానికి కొంత ప్యూర్‌గా బత్తాయి జ్యూస్, ప్యూర్‌గా పైనాపిల్ జ్యూస్ తాగాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎసిడిటీ, గ్యాసు